హలో ఫ్రెండ్స్, మనకు ఈ కాలంలో దొరికే చింతకాయతో పులిహోర అనేది రెడీ చేద్దాము. చింతకాయతో పులిహోర ఏ విధంగా చేద్దామో ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీ ఫుడ్. దీనికి కావాల్సింది మనం చింతకాయను తీసుకోవాలి. ఇట్లా ముక్కలుగా చేసుకొని 2 times బాగా చింతకాయను అనేది కడగాలి. మంచిగా నార తీసి మంచిగా 2 times బాగా కడగాలి చింతకాయలు కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి. మనము ఇట్లా మెత్తగా ఉడికించుకుంటే మనకు చింత పులుసు అనేది బాగా వస్తుంది. ఈ విధంగా వచ్చే వరకు మంచిగా ఉడికించుకొని చల్లార్చుకున్న తర్వాత మనకు చింతకాయ చల్లారిన తర్వాత ఇట్లా గట్టిగా మనం చేయితోని మనం పులుసు అనేది తీసుకోవాలి. ఇట్లా చింతకాయని ప్రెస్ చేస్తే మంచిగా బాగా కలుపుకుంటే మనకు చిక్కగా చింత పులుసు అనేది మనం రెడీ చేసుకోవాలి. మనం చింతకాయతో చింత పులుసు అనేది రెడీ చేసుకోవాలి. చిక్కగా చేసుకోవాలి. మనం చారులాగా చేసుకోవద్దు. చారులాగా చేసుకుంటే బాగుండదు. చిక్కగా చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని చిక్కగా చేసుకోవాలి. ఆ విధంగా మంచిగా చిక్కగా రావాలి. పల్చగా వస్తే బాగుండదు. దీనికి కావాల్సింది మనకు శనగపప్పు, పల్లీలు, కళ్యామాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, ఈ కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 spoons ఆయిల్ వేసుకోవాలి. మనం చింతపులుసు అనేది రెడీ చేస్తున్నాం కదా, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఆయిల్ కాగాక మనము దీనిలోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు మనం పిలిచేటప్పుడు మన సౌండ్ రాగానే దీనిలోకి మనకు సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక దీనిలోకి ఎండుమిర్చి 4-5 ఎండుమిర్చిలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటేనే మనకు పులిహోర టేస్ట్ వస్తుంది. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి మనకు పచ్చిమిర్చి వేగాక ఒక పిడికడ పల్లీలను వేసుకోవాలి. పిడికడ పల్లీలు వేసుకొని మంచిగా పల్లీలు అనేది వేయించుకోవాలి. ఆయిల్లోనే మన పోపుల్లోనే పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు అనేది వేగాక దీనిలోకి మనము కొంచెము శనగపప్పు వేసుకోవాలి. 2 spoons శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకుంటే మనకు పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 4-5 వెల్లుల్లిని దంచి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు మనం కట్ చేసుకుని వేసుకోవాలి. లేకుంటే అట్లనే వేసుకున్న బాగానే ఉంటుంది. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని మంచిగా ఈ పోపును అన్నది వేయించుకోవాలి. పోపు వేగితే మనకు పులుసు అనేది బాగా వస్తుంది. ఇలా మంచిగా పోపు వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత దీనిలోకి మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా మనం పోపు వేగాకనే పసుపు వేసుకోవాలి. లేకుంటే పసుపు అనేది మాడుతుంది. అందుకే పోపు వేగాక పసుపు వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పులుసును పోసుకోవాలి. మనం మొత్తం ఏం డస్ట్ లేకుండా జాలిలోకి వడపోసుకొని పులుసు పోసుకోవాలి. పులుసు పోసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. దగ్గరకు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇట్లా పలసగా ఉంటే మనకు పులుసు అనేది బాగుండదు, పులిహోర అనేది. తర్వాత దీనికి కొంచెం చక్కెర వేసుకోవాలి. బెల్లం వేసుకునే అవసరం ఉన్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. కొంచెం మనకు పులుపు ఉంటుంది కాబట్టి బాగా చక్కెర వేసుకుంటే మనకు పులుపు అనేది పోతుంది. చక్కెర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని దగ్గరికి వచ్చే వరకు ఇట్లా చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా చిక్కగా అయ్యే వరకు మరిగించుకున్న తర్వాత మనం రైస్ అనేది రెడీ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇట్లా చల్లార్చుకున్న తర్వాత దీనిలోకి మనము ఒక 5-6 స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకుంటే మనకు పులిహోర అనే టేస్ట్ ఉంటుంది. నువ్వుల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం పులుసు అనేది చల్లార్చుకోవాలి. రైస్ చల్లార్చుకోవాలి. పులుసు చల్లారిన తర్వాత మనం పులుసు పోసుకొని మొత్తము రైస్లోకి కలుపుకోవాలి. మనం ఒకసారి కలిపినప్పుడు ఏంటంటే ఇది మనకు ఇట్లా పదనలాగా అనిపిస్తుంది. కానీ చల్లారితే పొడిగా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫస్ట్ ఇట్లా ఈ విధంగా ఉంటుంది. తర్వాత చల్లారిన తర్వాత చూడండి ఎంత పొడిగా చాలా బాగుంటుంది. మనము పండుతో చేసుకునే కన్నా చింతకాయ ఏ సీజన్లో వస్తే ఆ సీజన్లో మనం ఇలా పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనే, బాయ్.